కొడుకులు అంటుంది. చూడండి చీర బాగుందా? లేదమ్మా, రాజలక్ష్మి గారు అనేసి ఇంద్రాణి గారి పుట్టినరోజు పేరు మీద వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇవన్నీ మీకు సరుకులు బియ్యం అని ఇవ్వమని చెప్పి చీర ఇవ్వమని చెప్పి చెప్పారు. అమ్మగారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే ఇంద్రాణి, ఎప్పుడు మీరు ఆమె చల్లగా ఉండాలి. సూర్యుడు మరి మాకు ఇచ్చినందుకు ఎంతో థ్యాంక్స్. దేవుడు వాళ్ళ కూతురు కూడా లండన్ లో ఉన్నారు, మంచి జాబ్ రావాలనేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇలాంటి జాబ్ వస్తే ఇలాంటి సహాయాలు ఎన్నో చేస్తారు వాళ్ళ కూతురు మీలాంటి వాళ్ళకి. కూతురు కూడా మంచి ఉద్యోగం వచ్చేలాగా, ఉద్యోగం వచ్చి ఇంకా మరి దేవుడు ఇంకా వృద్ధి చేసేలాగా సహాయం చేయండి, జీవించండి. ఆయన ఇవన్నీ ఇచ్చినందుకు మరి ఆ కుమార్తెకి మరి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం, దేవుడు దీవించుగాక. మరి మిమ్మల్ని కూడా తెచ్చినందుకు తెలియదుగా. నాదేం లేదు, మొత్తం రాజలక్ష్మి గారు రాజలక్ష్మి గారు మరి వచ్చినందుకు మీరు కూడా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి హెచ్చించునుగాక. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మళ్ళీ ఇలాంటి సహాయాలు నీకు చేస్తూనే ఉంటాను. అర్థమైందా? అవునవును తినండి. దేవుడు మరి మీకు అలాగా ఆత్మ బుద్ధి పుట్టించి దేవుడు సాయమి, దేవుడు ప్రేమ లేదు మనం ఉండాలి. నువ్వు ఇలాంటి దీవెనలు ఉంటే ఇలాంటి సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. రాజలక్ష్మి గారు, మీరు మీ అమ్మగారి పేరు మీద ఈ అమ్మగారికి సరుకులు ఇమ్మన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఇలాంటి సహాయాలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మగారి దీవెనలు కూడా మీ అమ్మగారికి ఉంటాయి. సహాయం చాలా సంతోషపడుతున్నారు. ఏమిటి రాజలక్ష్మి గారు మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.